మరియు సమతా సైనిక్ దళ్ పనిచేస్తున్నాను. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీకి మీడియా కోఆర్డినేటర్ కూడా నేను బాధ్యతలు చూస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ అంబేద్కర్ వర్సెస్ మనుస్మృతి, మహిళల హక్కుల పోరాటంలో డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా పనిచేశారు అనే అంశం మీద నేను మాట్లాడుకున్నాను. ఎందుకంటే ఈ నెలలోనే మనం ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మహిళా దినోత్సవం అంటేనే భారతదేశ మహిళల అభ్యున్నత చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక చారిత్రాత్మక స్మరణ. సమాజం మహిళల హక్కుల గురించి మాట్లాడడానికే వెనుకంజ వేసిన కాలంలో మహిళల గౌరవం కోసం పోరాడిన మహానుభావులను ఈ మహిళా దినోత్సవం రోజున మనం గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు కేవలం మద్దతు ఇచ్చిన నాయకుడు మాత్రమే కాదు, మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని సవాలు చేసి సమాజ వ్యవస్థను ప్రశ్నించి మహిళలకు సమాన హక్కులు రావాలని ధైర్యంగా పోరాడిన మహనీయుడు. వాస్తవానికి మహిళలంటే, భారతీయ మహిళలంటే ఆధిపత్య కులాల మహిళలతో సహా అట్టడుగునున్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల వరకు ఆయన అందరి మహిళల కోసం పోరాడిన వ్యక్తి. ఏ ఒక్క షెడ్యూల్ కులాలకో షెడ్యూల్ తెగలకో సంబంధించి కాదు ఆయన. అప్పుడు ఆ పోరాటం ప్రజాదరణ పొందని విషయం, చాలా ప్రమాదకరమైనది కూడా. అయినప్పటికీ మహిళల గౌరవం కోసం ఆయన వెనుకడుగు వేయలేదు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న ధైర్యవంతమైన, సహనశీలమైన, ప్రేరణనిచ్చే ప్రతి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా 1938లో బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ నియంత్రణ తీర్మానం చేశారు. 1930 కాలంలోనే భారతదేశంలో మహిళల ఆరోగ్యం చాలా దయనీయంగా ఉండేది. చిన్న వయసులో వివాహం, వరుసగా గర్భధారణలు, బాల్య వివాహాలు, వైద్య సదుపాయాలు లేకపోవడం వలన వేలాది మహిళలు మరణించేవారు. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1938 నవంబర్ 10న బొంబాయి శాసనసభలో ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ముఖ్యంగా 3 విషయాలను కోరింది. 1, ప్రభుత్వ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ సదుపాయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా జనన నియంత్రణ సేవలు అందించాలని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన, ప్రజలకు శాస్త్రీయ సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. మహిళల ఆరోగ్యం రక్షణ తరచూ ప్రసవించడం వలన మహిళల శరీరం బలహీనపడుతుందని ఆయన స్పష్టం చేశారు. అందుకు కారణం ఏంటంటే ఆ రోజుల్లో పిల్లలే కుటుంబానికి ఆస్తిగా ఉండేవాడు. బాబాసాహెబ్ 14వ సంతానం అంటే ఆ రోజుల్లో 10 పైగా ప్రతి భార్యాభర్తలు తమ పిల్లల్ని కనేవారు. ఆ సమయంలో చాలామంది రాజకీయ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అనైతికం, భారతీయ సంస్కృతికి విరుద్ధమని విమర్శించారు. చివరకు ఓటింగ్లో 52 మంది వ్యతిరేకంగాను 11 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. అంటే బాబాసాహెబ్ కుటుంబ నియంత్రణ తీసుకురావాలని భావిస్తే ఆనాటి సమాజం ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. కానీ
తరువాత కాలంలో 1952 భారత ప్రభుత్వం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. అంటే డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన తర్వాత దేశ విధానంగా మారింది. అందుకు అందరం జై భీమ్ తెలియజేద్దాం. జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ మహిళల కోసం 10 గొప్ప సంస్కరణలు ఈరోజు సమాజం మొత్తానికి మరలా తెలియచేయాలని నేను భావిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ మహిళల హక్కుల కోసం చేసిన సంస్కరణలు భారత చరిత్రలోనే అత్యంత కీలకమైనవి. మొట్టమొదటిది అందులో హిందూ కోడ్ బిల్. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు వారసత్వ హక్కులు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఆయన ప్రతిపాదించినప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే స్త్రీలకు హక్కులు ఇవ్వబడినాయన్న విషయాన్ని కూడా మీకు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాం. మహిళలకు ఆస్తి హక్కు. డాక్టర్ అంబేద్కర్ మహిళలకు కుటుంబ ఆస్తిలో సమాన హక్కు ఉండాలని చెప్పారు. ముఖ్యంగా విడాకుల హక్కు. ఈ విడాకుల హక్కు పెళ్ళి జీవితంలో అన్యాయం జరిగితే మహిళలకు విడాకులు తీసుకునే హక్కు ఉండాలని ఆయన ప్రతిపాదించారు. పునర్వివాహానికి హక్కు. భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ వివాహం చేసుకునే హక్కు ఉండాలని ఆయన గట్టిగా ఆ రోజుల్లోనే మద్దతు ఇచ్చారు. మరీ ముఖ్యంగా సమాన వేతనం. ఇప్పటికి కూడా పొలం పనుల్లో స్త్రీలకు ఒక వేతనం ఉంటుంది, పురుషులకు స్త్రీల కంటే ఎక్కువ వేతనం ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ పురుషులకు ఇచ్చే వేతనం మహిళలకు కూడా సమానంగా ఇవ్వాలని ఆయన అన్నారు. అది ఈరోజు అమలు జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో. కానీ శారీరక శ్రమ విషయాల్లో స్త్రీలకు తక్కువ వేతనాలు ఇప్పటికి కూడా ఇవ్వటం అత్యంత శోచనీయమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రసూతి ప్రయోజనాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తన తల్లి ఎంత బాధపడిందో ఆ విషయాలన్నీ ఆయన గుర్తుకు తెచ్చుకొని మహిళలకు మెటర్నిటీలు ఇవ్వడానికి ఆయన కృషి చేశారు. మహిళల పని గంటల పరిమితి. ఫ్యాక్టరీల్లో మహిళలకు భద్రతా నియమాలు ఉండాలని చెప్పారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేశారు. చిన్న వయసులో పెళ్ళి మహిళల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళల విద్య లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. తర్వాత ముఖ్యంగా రాజకీయ హక్కులు. మహిళలకు ఓటు హక్కు, రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని ఆయన గట్టిగా వాదించారు. డాక్టర్ అంబేద్కర్ వర్సెస్ మనుస్మృతి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకు స్త్రీలకు హక్కులు లేవో ఆ విషయం మీద డాక్టర్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేయటం జరిగింది. భారత సమాజంలో మహిళలపై జరిగిన అన్యాయానికి ప్రధాన కారణాలలో మనుస్మృతి ఒకటని అంబేద్కర్ భావించారు. మనుస్మృతి మహిళలను తక్కువ స్థాయిలో చూపించే అనేక నియమాలను ప్రతిపాదించింది. ఉదాహరణకు, మహిళ ఎప్పుడు పురుషుడు ఆధీనంలో ఉండాలి, ఆమెకు స్వాతంత్రం ఉండకూడదు, విద్య పొందకూడదు, ఆస్తి ఉండకూడదు. ఈ ఆలోచనలను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అన్నీ చెప్పినవన్నీ భారతదేశంలోని అందరు స్త్రీలకు సంబంధించినవి. కేవలం షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకో కాదు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అందరు స్త్రీలకు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనుస్మృతి ఆధారంగా హక్కులు ఇవ్వబడలేదు. అందుకనే 1927లో మహారాష్ట్రలోని మహద్వద జరిగిన ఉద్యమంలో ఆయన మనుస్మృతిని ప్రజల ముందే దహనం చేశారు. ఈ సంఘటనను మనుస్మృతిని దహనం అని పిలుస్తారు. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం మనుస్మృతి
మహిళలను బానిసలుగా ఉంచింది. కానీ భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు ఇచ్చింది. జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం మహిళలకు అనేక హక్కులను ప్రసాదించింది. ముఖ్యంగా సమాన హక్కు, సమానమైన ఉద్యోగ అవకాశాలు, చట్టపరమైన రక్షణ, వివక్షతకు వ్యతిరేక హక్కు, ఇవి చాలా ముఖ్యం. డాక్టర్ అంబేద్కర్ మహిళల గౌరవం, ఆరోగ్యం, సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంస్కర్త. ఆయన ఆలోచనలు అప్పట్లో చాలామందికి అర్థం కాలేదు. కానీ కాలక్రమేణా అవే ఆలోచనలు భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకంగా మారాయి. మహిళల స్వాతంత్రం లేకుండా సమాజం అభివృద్ధి చెందదని డాక్టర్ అంబేద్కర్ ముందే చెప్పారు. కనుక ఈ విషయాలు మనం అందరం గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ని స్మరణ చేసుకుంటూ ప్రతి ఇంటిలో, ప్రతి ఫోన్లో, మీరు స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ ఇంట్లో బాబాసాహెబ్ చిత్రపటాన్ని మీరు ఉంచి మీ పిల్లలకు బాబాసాహెబ్ ఏం చెప్పారో మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లోకి బాబాసాహెబ్ను ఆహ్వానించండి. అది ఏ స్త్రీ అయినా. ఈరోజు స్త్రీల గౌరవం కొనసాగుతుందంటే కొంతైనా దానికి బీజం వేసింది, దానికి ముఖ్యంగా దానికి మార్గదర్శకంగా నిలిచింది డాక్టర్ అంబేద్కర్ తప్ప మరొకరు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతర గ్రూప్స్కి పంపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు బాగా ప్రచారం చేస్తారని భావిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై ములాసి, జై భారత్.